యశ్ చేత సంధ్య మెళ్ళో తాళి కట్టిస్తాను. అమ్మా, సంధ్య మెళ్ళో నేను తాళి కట్టడం ఏంటి? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? తాళి కట్టి తీరాలి యశ్. దాము, నీకేమైనా పిచ్చి పట్టిందా? వాళ్ళు నటించడానికి వచ్చారు. నటనని నిజం చేస్తానంటావేంటి? నిజం చెయ్యకపోతే నష్టపోయేది మనమే చంద్ర. తొందరపడి మళ్ళీ యశ్ విషయంలో నువ్వు ఇంకో తప్పు చేస్తున్నావు దాము. లేదు చంద్ర. లేదు, నువ్వు తప్పు చేస్తున్నావు, తప్పు చేస్తున్నావు. నేను తప్పు చెయ్యలేదు చంద్ర, నేను తప్పు చెయ్యలేదు. తప్పు చేస్తున్నావు. జరిగిన తప్పుల్ని సరి చెయ్యాలని ఇలా చేస్తున్నాను. ఆ సింధు మన యష్ని మోసం చేసి వాడి జీవితంలో సంతోషం అనేది లేకుండా చేసింది. కానీ అది మాత్రం అక్కడ తన కొడుకుతో సంతోషంగా గడుపుతోంది. ఇక్కడ వీడు కొడుకుని పోగొట్టుకొని బాధపడుతున్నాడు నాలాగా. ఆ సింధు చేసిన పనికి యష్ ఎన్ని రోజులని ఇలా ఒంటరిగా ఉంటాడు? వాడి జీవితంలో కూడా ఆనందం అనేది ఉండాలి కదా. చెప్పు యష్, ఆనందం అనేది ఉండకూడదా? నువ్వు ఎప్పుడు ఇలాగే ఉండాలా? లేదు, నా కొడుకు ఆనందంగా ఉండాలి. అందుకే నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. యష్, నీకు వారం రోజులు గడువిస్తున్నాను. ఏదో ఒకటి తేల్చేయి, నాంచకు. చంద్ర, కాఫీ. కాఫీనా? చంద్ర, ఏమైంది నీకు? నువ్వు తీసుకున్న నిర్ణయం నాకు నచ్చలేదు. సంధ్య మెడలో యష్ తాళి కట్టడం ఏంటి? ఎందుకు చంద్ర ఊరికే ఆవేశపడతావు? అసలు సంధ్య మన ఇంట్లో నుంచి వెళ్ళిపోతే శశికి ఏం సమాధానం చెప్తాం? మాట నిలబెట్టుకొని తీరుతాను. ఒట్టేసి చెప్తున్నాను. నాకు ఈ అమ్మే కావాలి. ఈ అమ్మ వెళ్ళిపోతే నాకు అమ్మ లేకుండా పోతుంది. యష్, సంధ్య మెళ్ళలో తాళి కట్టే విషయంలో
నువ్వు ఎలాంటి నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నావురా? ఏం చెప్పాలో నాకే అర్థం కావట్లేదు నాన్న. అసలు నా లైఫే నా చేతుల్లో లేకుండా పోతుంది. ఒకవైపు రిషి దూరం అయిపోయాడన్న బాధ, ఇంకోవైపు శశి ఎక్కడ సింధుకి దగ్గరవుతుందో అన్న టెన్షన్. ఇవన్నీ చాలవన్నట్టు అమ్మ ఇప్పుడు సంధ్య మెళ్ళలో తాళి కట్టి తీరాల్సిందే అని కొత్త సమస్యను తెచ్చిపెట్టింది. తాళి నా జీవితానికి కలిసి రాలేదు నాన్న. సింధు విషయంలో అది తేలిపోయింది. ఆ విషయం తెలుసు కూడా అమ్మ ఇలాంటి నిర్ణయం తీసుకుంటే నేను మాత్రం ఏం చేయగలను? నాకిష్టం లేదని చెప్తే అమ్మ ఊరుకుంటుందా? శశి కోసం అయినా నువ్వు తాళి కట్టాల్సిందే అని మొండి పట్టుపడుతుంది. మీ అమ్మ కోసం నీ మనసుని చంపుకోవాల్సిన అవసరం లేదురా. ఆల్రెడీ ఎప్పుడు నా మనసుని సింధు చంపేసింది నాన్న, చంపేసింది. యష్ ఇప్పుడు కేవలం మనిషిగానే ఉన్నాడు, మనసు లేదు. నాలో ఉన్న మనిషి కూడా పిల్లల కోసమే ఉన్నాడు నాన్న. పోనీ అదే పిల్లల కోసం మళ్ళీ నువ్వు సింధు ఒక్కటి కావచ్చు కదరా. నాన్న, సింధు ఏ విషయంలో తప్పు చేసినా చివరికి అమ్మ విషయంలో అయినా సరే ఈ పాటికి తనని క్షమించి దగ్గరై ఉండేవాణ్ణి. కానీ సింధు నా ప్రేమని నమ్మకాన్నే మోసం చేసి క్షమించరాని తప్పు చేసింది. నా భార్యగా ఉండే అర్హత కోల్పోయింది. అయితే నీ భార్య స్థానం సంధ్యకిస్తావా? నా స్థానం ఏంటో నాకే అర్థం కావట్లేదు. ఇంక నేనెవరికి స్థానం కల్పిస్తాను? సంధ్య అంటే నాకు జాలుంది. శశి విషయంలో తను చూపించే ప్రేమ అభిమానం నాకు నచ్చాయి. నిజం చెప్పాలంటే సంధ్య లేకపోతే శశి కూడా రిషిలాగే వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళిపోయి ఉండేది. అమ్మగా సంధ్య ఉండబట్టే శశి వెళ్లకుండా ఆగింది. మనకెంత హెల్ప్ చేస్తున్న సంధ్యని మోసం చేసి నేను నో అని చెప్పలేను నాన్న. అలాని ఎస్ అని కూడా చెప్పలేను. ఎటూ తేల్చుకోలేని సందిగ్ధంలో ఉన్నాను నాన్న.